రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఈ ప్రమాదవశాత్తు ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా సమాచారం. అలాగే ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ప్రమాదవశాత్తు ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 38 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ప్రమాదవశాత్తు ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 38 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనకు సంబంధించి కూడా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఎంతమంది ఇంకా అక్కడ చిక్కుకున్నారు? సాయిరామ్, చూసినట్లయితే అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో చాలా విషాదం చోటు చేసుకుంది. ఏదైతే చింతూరు మారేడుమిల్లి ఘాట్ లో, అంటే అటు చింతూరు వైపు నుంచి ఇటు మారేడుమిల్లి వైపు వస్తుండగా ట్రావెల్ బస్సు మొత్తం పర్యాటకులు ఉన్న బస్సు అది. ఈ బస్సు మొత్తం లోయలోకి బోల్తా కొట్టింది. దీంతో బస్సులో 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. దీంట్లో 10 మంది నుంచి 15 మంది చనిపోయినట్టుగా ఇప్పటి వరకు సమాచారం. అయితే ఇప్పుడు చనిపోయిన వరకు 15 మంది ఉంటారని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఈ మృతదేహాలని, లోయలో పడ్డ మృతదేహాలని కూడా ఇక్కడే ఉన్న స్థానిక, అది ఎవరైతే అంటున్నారో కొంతమంది వాళ్ళు స్థానికులు, అటు వెళ్తున్న వాహనదారులు కూడా ఆగి మృతదేహాలను కూడా బయటకు తీస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ ప్రమాదంలో చూసినట్లయితే దాదాపుగా ఇంకా ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సహాయక చర్యల కోసం ఇటు ఒక మారేడుమిల్లి పోలీసులు, అటువైపు మోతుగూడెం పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే అంబులెన్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. వీరిని ఇటు రంపచోడవరం లేకపోతే చింతూరు ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఇది భద్రాచలంలో దర్శనం తర్వాత మళ్ళీ అన్నవరంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం ఈ బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున ఇది ప్రమాదానికి గురైంది. ఏపీ 39 VM 6543 అని ఈ బస్సు నెంబరు గల ఈ ట్రావెల్ బస్సు ఇక్కడ బోల్తా పడిన ఘటన చోటు చేస్తుంది. అయితే దీంట్లో మనం చూస్తున్నాం చాలా మంది కూడా ఇక్కడ తీవ్ర గాయాలైన పరిస్థితి కూడా ఉంది. మరి కొంతమంది కూడా ఈ మృతుల సంఖ్య పెరిగే పరిస్థితి ఉంది. ఇక్కడ సహాయక చర్యలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి పోలీసు బృందాలు అన్ని కూడా చేరుకున్నాయి. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇంకా ఎంతమంది అనేది పూర్తి స్థాయిలో నిర్ధారణకి రాలేదు. అయితే మృతులకు ఎవరైతే ఉన్నారు కూడా ఉన్న పర్యాటకులే మిగిలిన గాయపడ్డ వారిని, అలాగే అంటే కాళ్ళు చేతులు కూడా ఇరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఇక్కడ అంబులెన్స్ లో అటు
చింతూరు నుంచి ఇటు రంపచోడ నుంచి కూడా చేరుకుంటున్నాయి. దీంతో వీటిని చింతూరు ఆసుపత్రికి కొంతమంది, అలాగే రంపచోడవరం ఆసుపత్రికి కూడా తీసుకెళ్తున్నారు. తీవ్ర గాయాలైన వారికి ఇప్పుడు అవసరమైతే కాకినాడ ఆసుపత్రికి, భద్రాచలం ఆసుపత్రికి కూడా తరలించే చర్యలు చేపట్టారు. అయితే వీరు అంతా కూడా పూర్తిగా భద్రాచలం నుంచి ఇటు అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భద్రాచలంలో వీళ్ళందరూ కూడా పర్యాటకులు ఒక బృందంగా బయలుదేరిన పరిస్థితి. వీరు ఇంకా పూర్తి వివరాలు కూడా ఇంకా దీనికి సంబంధించి వీళ్ళు ఎక్కడెక్కడ వారని తెలియాల్సింది. ఇంకా పూర్తిగా వీళ్ళు షాక్ సంబరంలో ఉన్నారు. బంధువులు కొంతమంది, అంటే కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని కుటుంబాలకు చెందిన వారు. వీళ్ళు ఒక్కొక్క కుటుంబంలో చాలా మంది గాయపడడం, చనిపోవడంతో మొత్తం తీవ్ర విషయాలు ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఘటనా స్థలం దగ్గర ఎటు చూసినా కానీ ఇక్కడ మృతదేహాలు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.